ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 91వ కీర్తన 7వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ప్రేమించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట. నీ పక్కన 1000 మంది పడినను అంటున్నాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారంలో, నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల గురించి నీవు ప్రార్థించేటప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు గుర్తుపెట్టుకో, అపవాది నిన్ను భయపెట్టాలని చూస్తాడు. ఇదిగో వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళు ఇలా దిగజారిపోయారు, వాళ్ళ బిడ్డలకి ఇలా అయిందంట, వాళ్ళ వ్యాపారం అలా అయిందంట అని నిన్ను దేవుని వద్ద నుంచి దూరపరిచి భయంలోకి నెట్టాలనేది అపవాది ఆలోచన అయి ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ పక్కన 1000 మంది కూలినను కూడా నువ్వు భయపడొద్దు, నువ్వెంత మాత్రము దిగులు చెందొద్దు. సృష్టికర్త అయిన నా తండ్రి నాకు తోడున్నాడు, నా సమస్తానికి, నా కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడని నువ్వు నమ్మంతే దేవుని దూతలు నీ చుట్టూ కాపుదలుగా ఉంటాయి. దేవుని రక్తము నీ చుట్టూ కంచిగా ఉంటుందంతే. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి ఆయన నిన్ను ప్రేమించిస్తున్న వాగ్దానం ఇది. చూడండి, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా సరే, ఎవరి జీవితంలో ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు వారు బాగుండాలని ప్రార్థన చేయి, వాళ్ళకి మేలు కలగాలని ప్రార్థన చేయి. కానీ నీవు అలా అయిపోతావేమో అన్న భయము దయచేసి నీకు ఉండకూడదు. నీవు దేవుని బిడ్డవి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీవు దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తున్న బిడ్డవి గనక నువ్వేమాత్రం కూడా దిగులు చెందొద్దు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నాడు వాగ్దానం ఇది. నీ ప్రయాణములో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు నువ్వు చేయబోయే పనులన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అపవాది అనేక రకాల గోతులు తవ్వేసి ఉంచుతాడు. ఆ గోతులో నువ్వు పడాలని వాడు ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా వాడి ఆలోచనలను నాశనం చేసి ప్రభు నీకు తోడుగా ఉంటానని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరులాగున ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేయి. తెల్లవారుజామునే, ప్రభువా, నువ్వు ఏదైతే వాగ్దానం ఇచ్చావో, రక్షిస్తానన్నావో, కాపాడుతానన్నావో, ఇదిగో తండ్రి, నా సమస్తమును నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇదిగో నా బిడ్డలు ప్రభువా, ఇదిగో నా భవిష్యత్తు ప్రభువా అని దేవుని సన్నిధిలో చెప్పాలంటే ఒక యోబు వలె, అబ్రహాము వలె, మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వలె నీవు ప్రార్థన చేసినట్టయితే, నువ్వు దేవుని సన్నిధిలో గోజాడినట్టయితే అన్ని విధాలుగా నీకు, నీ సమస్తానికి రక్షణ కలుగుతుంది. దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. నీవు అనేక మందికి అప్పిచ్చు స్థితిలోను, అనేక మందికి చెప్పే స్థితిలోను, 10 మంది వచ్చి నీ వద్ద కూర్చుని సలహా అడిగేంత ఉన్నతమైన స్థితిలోనూ దేవుడు నిన్ను నియమించి ఆయన ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.